హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే చిన్న హనుమాన్ జయంతి పూజ విధానం అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ చిన్న హనుమాన్ జయంతి ఎలా చేసుకోవాలి? ఇంట్లో చేసుకోవాలా? అసలు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అలాగే ఈ హనుమంత్ జయంతి చేయటం వల్ల ప్రయోజనాలు ఏంటి? చేస్తే ఎలా చేయాలి? నియమాలేంటి? ఏమేమి నియమాలు పాటించాలి? అలాగే పూజా మందిరంలో చేసుకోవాలా? సపరేట్‌గా పీట వేసి చేసుకోవాలా? అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే చెప్పుకుందామండి. అలాగే సింపుల్‌గా ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకోవాలి? అంటే నిత్య పూజా విధానము ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో వచ్చి కొంచెం లెంత్‌గానే ఉంటుంది వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నిట్లికి సమాధానం ఈ ఒక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుందండి మీరు లైక్ చేయటం వల్ల. ఇది యూజ్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ కూడా తెలుస్తుంది. అలాగే నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం హనుమాన్ జయంతి అని అంటున్నాం కదండి. చిన్న హనుమాన్ జయంతి అనగా పిలుస్తున్నాం కదా. ఈ చిన్న హనుమాన్ జయంతినే మనం హనుమాన్ విజయోత్సవం అని కూడా పిలుస్తారనమాట. ఇది హనుమాన్ విజయోత్సవంగా అయితే జరుగుతుంది. అలాగే ఇది 2 సార్లు మనం ఈ హనుమాన్ జయంతిని అయితే చేసుకుంటాం. మొదటిది చిన్న హనుమాన్ జయంతి. ఇది చైత్ర పౌర్ణమి నాడు ఉత్తర భారతదేశం ఈ తేదీ హనుమంతుడు చైత్ర మాసంలో పౌర్ణమి రోజున జన్మించాడనే సాంప్రదాయ నమ్మకంతో అయితే సమానంగా అయితే ఉంటుందండి. రెండవ హనుమాన్ జయంతి వచ్చేసరికి మార్గశిర అమావాస్య దక్షిణ భారతదేశం. ఈ తేదీ హనుమంతుడి వ్యక్తి దినాన్ని సూచిస్తుంది. దీని దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయంగా అయితే జరుపుకుంటారండి. ఈ 2 తేదీలు హనుమంతుడి జననాన్ని మరియు రాముడి పట్ల ఆయనకున్న భక్తిని అయితే సూచిస్తుందండి. అలాగే ఇక్కడ నేను పూజా మందిరంలో సింపుల్గా చేసుకునే నిత్య పూజ అలాగే ఈరోజు హనుమాన్ జయంతి 2 కూడా మీకు విధానాలను అయితే వివరిస్తానండి. ముందుగా అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పటాలన్నిటిని కూడా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని ఇలా పువ్వులతో అయితే పటాలన్నీ కూడా అలంకరించుకొని ఏవేవైతే మీరు చేయాలనుకుంటున్నారో పూజలో మీరు ఏమేమి చేస్తారో మొదట అవన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకొని పూజ మందిరంలో అయితే ఉంచుకోండి. నేను ఇక్కడ నిత్యము కూడా కుబేర పాత్రలు అలాగే కుబేర కుంచాన్ని నేను రోజు కూడా ఉంచుకుంటానండి పూజా మందిరంలో. అలాగే తాబేలు కూడా నీటిలో పెట్టి 2 కాయిన్స్ అయితే వేసి తాబేలను కూడా ఉంచుతాను. అలాగే నిత్య పూజ విధానంలో మన ఇంట్లో నిత్య పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా కొన్ని విగ్రహాలు అనేవి పంచలోలకాల విగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ విగ్రహాలు కూడా మనం మన ఇంటి యజమాని బొటన సైజ్ అంత విగ్రహాలు మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలండి. అంతకు మించి అయితే ఉంచుకోకూడదు. నేను ఇప్పుడు ఈ పళ్ళెంలో పెట్టిన విగ్రహాలన్నీ కూడా మా ఆయన బొటనవేలు మా ఇంటి యజమాని అయిన మా హస్బెండ్ బొటనవేలంత విగ్రహాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయండి. రాముల వారి విగ్రహం అలాగే ఆంజనేయస్వామి విగ్రహం అలాగే అన్నపూర్ణాదేవి అలాగే శివలింగం అలాగే లక్ష్మీదేవి విగ్రహము అలాగే గజాసురుడైన మన విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే ఉన్నాయి కదండి. నేనైతే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నిత్య పూజ చేసుకునే వాళ్ళు రోజు అభిషేకం చేయకపోయినా వారంకి ఒక రోజు అనమాట అభిషేకం అనేది స్వామివారికి ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలకు కూడా నీళ్ళు పాలు కూడా అభిషేకం మనం ఎన్ని అభిషేకాలు చేయగలిగితే అన్నీ కూడా ఇక్కడ మనం విగ్రహాలకు అనేవి వారంలో ఒక్కసారైనా అభిషేకాలు అనేవి చేసుకోవాలండి. నేను ఇక్కడ వారంలో ఒక రోజునైతే అభిషేకం చేసుకుంటాను. ఆ రోజున పాటించే నియమాలు వచ్చి నేను ఆ రోజంతా కూడా నాన్ వెజ్ అనేది తినను. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. అలాగే ఆనియన్ కూడా ఆ రోజంతా తినను అనమాట. పదజాలతో అంటే చెడు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయను అనమాట. అలా అయితే చేస్తాను. మీకు ఇలా విగ్రహాలు ఉంటే మీరు వారంలో ఒక్కసారైనా సరే మీరు విగ్రహాలు
పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీగా కూడా ఇలా అభిషేకం అనేది చేసుకోండి. కనీసం నీళ్ళతోనైనా అభిషేకం చేసుకోండి. ఇలా పూజా మందిరాన్ని పటాలకి పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేను 2 స్వామివారికి పంచపాత్రలు అయితే తీర్థాన్ని అయితే పెట్టాను. అందులో కొంచెం పచ్చకర్పూరం అలాగే తులసి ఆకుని వేసి పూజా మందిరంలో పెట్టుకున్నాను. రెండోది మన ఆచమనం కోసం అయితే పెట్టుకున్నాను. ముందుగా అయితే 3 సార్లు శుద్ధోదక స్నానం అని చెప్పి నా పైన 3 సార్లు అయితే వేసుకున్నాను అనమాట. ఇలా 3 సార్లు అయితే కొంచెం అంటే కొంచెమే మనం ఆచమనం చేసుకోవాలండి. ఎక్కువ చేసుకోకూడదు. అలాగే మీదను కూడా వంపుకోకూడదు అనమాట. 3 సార్లు వేసుకున్న ఆచమనం చేసిన తర్వాత 4వసారి కడుక్కున్న తర్వాత చేసుకోవాలి. యథాస్థానంలో పెట్టి ఉంచుకోవాలండి. అలాగే ఇక్కడ నేను పసుపు కుంకుమలు నేను ఒక వారంలో అయితే మారుస్తానండి. కొంతమంది అమావాస్య అయిపోయిన తర్వాత కొంతమంది మారుస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే వారంకి ఒక్కసారైనా పసుపు కుంకుమలను అయితే మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నిత్య దీపారాధనకి 2 కుందులను వాడుతున్నానండి. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు కానీ మన స్తోమత బట్టి ఇక్కడ మనం దీపాలు అనేవి వెలిగించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కుందులను అయితే ఒక ప్లేట్లో పెట్టి దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఇది పూజా మందిరంలో చేసుకోవాలా, విడిగా పీట పెట్టి చేసుకోకూడదా అంటే మీరు విడిగా పీట పెట్టి కూడా చేసుకోవచ్చండి. కానీ పూజా మందిరంలో సింపుల్గా అన్ని దేవుళ్ళకి కూడా ఈ రోజునైతే పూజన అనేది చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను దీపారాధనకి ముందుగా అయితే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఒక దీపం ఇచ్చుకుంటాం కదండి, అందులోనైతే కొంచెం నూనె వేసి ముందుగా అగ్గి పెడితే దాన్ని వెలిగించిన తర్వాతే దీపాలను అయితే వెలిగించానండి. మీకు శ్లోకం ఏదైనా సరే దీపం శ్లోకం వస్తే చదువుకోండి. లేదంటే మనసులో రామస్మరణం కానీ లేదా ఈశ్వరుడి నామం కానీ ఏదైనా సరే మీకు ఇష్టమైన దైవం ఉంటారు కదండి, మనం దైవం అంటూ ఇంట్లో ఒకళ్ళు కొలుచుకుంటూ ఉంటాం కదా, అది కూడా మనం తలుచుకుంటూ అయితే దీపాన్ని అనేవి వెలిగించుకోండి. అంటే మనకి శ్లోకం అనేది రాకపోతే ఇలా అనేది చేసుకోండి. అగరబత్తిని కూడా మనం ఇప్పుడు ఈ నూనె మనం ఒత్తులేసుకున్నాం కదండి, ఆ ఒత్తుతోనే అగరబత్తిని కూడా వెలిగించి ధూపాన్ని చూపించి ఆ హారతి ఇచ్చిన దాన్ని కొంచెం దూరంగా పెట్టి ఉంచుకోండి. పూజలో కొన్ని నియమాలు అయితే ఉంటాయండి. కంపల్సరిగా ఆడవాళ్ళు పూజ చేసినట్లయితే కొన్ని నియమాలు పాటించాలి. నుదుటిన బొట్టు పెట్టుకోకుండా, కుంకుమ బొట్టు పెట్టుకోకుండా దీపారాధన అనేది చేయకూడదు. రెండోది చేతికి ఒక్క గాజైనా పెంకు గాజు అనేది వేసుకోవాలండి. అలాగే ఒకవేళ మనకి చీరతో దీపం పెట్టుకుంటే పర్వాలేదు, లేదండి అంత టైం లేదు అనుకున్న వాళ్ళు డ్రెస్ వేసుకున్నా నైటీ వేసుకున్నా ఏది వేసుకున్నా సరే కనీసం పైన ఒక తువ్వాలనైనా వేసుకొని మనం దీపారాధన అనేది చేయాలి. దీపం పెట్టే ముందు ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే కొంతమంది నిలబడి దీపారాధన అనేది చేస్తారు కదా, అంటే కొన్ని సెల్ఫ్లా ఉండి అందులో పెట్టుకుంటారు, వాళ్ళు కూర్చొని పూజ చేసుకోవడం అవ్వదు. కాబట్టి వాళ్ళు ముందుగా ఆచమనం ఎప్పుడైనా సరే పూజకు ముందు మనం పూజ ప్రారంభిస్తున్న దీపం వెలిగించే ముందైనా కూడా మనం ఆచమనం చేసిన తర్వాతే మనం పూజను అనేది ప్రారంభించాలండి. ముందుగా అయితే ఆచమనం చేసుకున్న తర్వాత నిలబడి పూజ చేసుకున్న వాళ్ళు కూర్చొని ఆచమనం చేసుకున్న తర్వాత నిలబడి పూజను అనేది మనం ప్రారంభించాలండి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. జుత్తుని విరబూచి అలా దీపారాధన చేయకూడదు. కనీసం 3 పాయలైనా అల్లుకోవాలి. లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా ముందుకి జుట్టు అనేది పడకుండా అయితే రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టి పూజలు అనేది కూర్చోండి. అది చాలా మంచిది. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇలా నేను చెప్పాను కదండి, ఒక్క రోజైనా సరే నేను అభిషేకం చేస్తానని. ఇలా విగ్రహాలన్నిటికీ ముందుగా అయితే నీళ్ళతో మంచి గంగాజలంతో అయితే విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకాన్ని అనేది చేశాను. అలాగే పాలతో కూడా అభిషేకం చేశాను. నామస్మరణ అండి, మీకు నచ్చిన దేవుణ్ణి స్మరిస్తూ అయితే
అభిషేకాలు అనేవి చేసుకోండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన గంగ సింధూరం అనేది మనకు దొరుకుతుందండి. అందులో కొంచెం నువ్వుల నూనె కలిపి నేనైతే స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నాను. ఇది విఘ్నేశుడికి కూడా వేయొచ్చండి, చాలా మంచిది. ఆ విఘ్నేశుడికి ఈ గంగ సింధూరం సమర్పించి అది నుదుటిన దారం చేస్తే మనకి చాలా మంచి దొరుకుతుందండి. అలాగే విఘ్నేశుడి తర్వాత ఆంజనేయ స్వామికి సీతారామ లక్ష్మణుని కూడా నేను అభిషేకం అనేది చేశానండి. అభిషేకం చేసిన తర్వాత కొంచెం విఘ్నేశ్వరుడి దగ్గర అలాగే ఆంజనేయ స్వామి పాదాల దగ్గర రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న చిన్న సింధూరం తీసి నుదుటనైతే ధారణ చేశానండి. ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా తీసి ఇవి ఏం చేయాలంటే అభిషేకం చేసిన వాటిని ఏం చేయాలి అని అంటే మీరు ఇవన్నీ కూడా ఏదైనా మొక్కల చాటులో అయితే వేసేయండి. తులసి మొక్కలో కాదండి, తులసి మొక్కలు వేయకండి. మన ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్కలు ఉంటాయి కదండి, ఆ తులసి మొక్కలోనైతే వేసేయండి. ఎందుకంటే ఇందులో ఇవి మామూలుగా అభిషేకం చేసేవైతే కొంచెం తీర్థంగా అయితే అందరూ తాగొచ్చు. కానీ ఇక్కడ నేను కొంచెం ఏం చేశానంటే సింధూరం వేసాం కాబట్టి అలాగా ఆయిల్ కలిసింది కాబట్టి తాగడానికి ఇష్టపడకపోతే ఇవి అలాగే మనం మొక్కల్లో అయితే వేసేసేయండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత మంచి నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసి క్లీన్గా యథాస్థానంలో ఏవేవి ఉంచాలో అన్నీ కూడా ఇలా ఉంచండి. నేను శివుడిని నిత్యం ఇలా అయితే ఉంచుకుంటాను. ఎలా అయితే మనం ఉంచుకుంటామో అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ కూడా పెట్టుకొని పూజలో అయితే పెట్టుకోండి. విగ్రహాలన్నీ కూడా నీట్గా తుడిచేసి పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని వాటికి యథాస్థానంలో అయితే ఉంచుకోండి. ప్రతి ఒక్కటి కూడా రాముల వారి విగ్రహము అలాగే నేను ఇక్కడ వేరేగా పీట వేసి పెట్టలేదు కాబట్టి ఒక తమలపాకును అయితే ఉంచాను. ఉట్టి నేలపైన అయితే ఉంచకూడదు కాబట్టి ప్రతిదీ కూడా ఒక తమలపాకు పైన వేసి ఉంచండి. లేదు అంటే ఒక చిన్న ప్లేట్ ఇత్తడి ప్లేట్ పెట్టి అందులోనైనా కొంచెం బియ్యం వేసి ఇలా పెట్టుకోండి. లేదు అంటే ఇలా తమలపాకు ఉంటే తమలపాకునైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి విగ్రహానికి వచ్చేసి నేను గంగ సింధూరం తెచ్చుకున్నాను కదండి, గంగ సింధూరంతో అయితే ఇలా బొట్టులన్నీ కూడా పెట్టి స్వామివారికి ఈ గంగ సింధూరంతో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టి పూజలో అయితే ముందుగా అయితే పూజనైతే చేసుకోవాలి. అలాగే ఇక్కడ అంటే సువాసన వచ్చేందుకు నేను కొంచెం జవ్వాది పౌడర్ని అయితే ఇక్కడ అయితే వేసాను అనమాట. తెచ్చుకుని మంచి సువాసన అనేది వస్తుందండి. అత్తర్ కానీ జవ్వాది పౌడర్ కానీ మార్కెట్లో దొరుకుతాయి. మంచి సువాసన అయితే వస్తుంది. ఆల్రెడీ తీర్థంలో మనం పచ్చకర్పూరాన్ని కొంచెం కలిపాం కదండి, అది కూడా చుట్టూ కూడా మనం ఉంటే పచ్చకర్పూరం కూడా పటాల దగ్గర పచ్చకర్పూరం కూడా నలిపేసి వేస్తే మంచి సువాసన అనేది అయితే మనకైతే వస్తుందండి. అలాగే ఇప్పుడు బొట్లు పెట్టుకున్న విగ్రహాలన్నీ దగ్గర కూడా పువ్వులనైతే ఉంచి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా వచ్చి మనం దీపానికైతే ఒక పూజను ముందు ప్రారంభించేటప్పుడు దీపజ్యోతిని అయితే వెలిగించుకున్నాం కదా, ఆ దీపం దగ్గర పువ్వులను పెట్టి ఒక్కొక్క పుష్పాన్ని అయితే ఉంచి పసుపు కుంకుమ అక్షింతలతో అయితే ముందుగా దీపలక్ష్మికి నమస్కరించుకోవాలండి. దాని తర్వాతనే మనం విఘ్నేశుడికి అనేది పూజను ప్రారంభించుతాం. అంటే నేను ముందుగా అయితే ఇక్కడ దీపలక్ష్మి అంటే ముందు పటాల దగ్గర అన్నిటి దగ్గర కూడా పువ్వులను అయితే ఉంచానండి. ఒక్కొక్క పుష్పాన్ని అయితే ఉంచుకోండి. పుష్పాలు లేకపోతే లేవు అని కంగారు పడ అవసరం లేదు. 2 అక్షింతలు కలుపుకున్న ఒక బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలిపి అక్షింతలు వేసుకున్న తప్పేం లేదు. పువ్వులే ఉండాలనే అంతకన్నా అయితే నియమం అయితే ఏమి లేదండి. ఇక్కడ ముందుగా అయితే దీపలక్ష్మి దగ్గర అయితే ఒక్కొక్క పుష్పాన్ని అయితే ఉంచి పసుపు కుంకుమ 2 అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మికి అయితే ముందుగా అయితే దీపాన్ని అయితే దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకున్న తర్వాత విఘ్నేశుడికి అనేది మనం పూజన అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ దీపలక్ష్మికి దండం పెట్టుకున్న తర్వాత
ముందుగా అయితే ఆది గణపతికి అయితే పూజనైతే ప్రారంభించుకోవాలి. విఘ్నేశ శ్లోకాలు ఏమైనా వస్తే శ్లోకాలు చెప్పుకోండి. లేదంటే ఓం గణ్ గణపతియే నమః అంటూ ముందుగా విఘ్నేశుడికి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర ఇలాంటి బుక్ అయితే ఉందండి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి అయితే తీసి నేను ముందుగా అయితే తమలపాకులతో అయితే స్వామివారికి అయితే పూజనైతే ప్రారంభించుకున్నానండి. మీ దగ్గర తమలపాకులు ఎన్ని ఉంటే అన్ని తమలపాకులతో అయితే పూజ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర 11 తమలపాకులు అయితే నేను తెచ్చి పూజలో అయితే పెట్టుకున్నానండి. 11 కానీ 21 కానీ 108 కానీ పూజనైతే ఈరోజు మనం చేసుకోవచ్చు అనమాట తమలపాకులతో. అలాగే మా దగ్గర ఇలాంటి బుక్ లేదండి, మేమేం చేయాలని అంటే ఓం శ్రీ ఆంజనేయ అంటూ లేదా శ్రీరామ 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 అంటూ జపిస్తూ అయితే పూజనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను సింధూరంతో గంగ సింధూరం అని చెప్పాను కదండి, స్వామివారికి ఎంతో ఇష్టమైన గంగ సింధూరాన్ని కూడా ఇక్కడ స్వామివారికి నేను ఈ అష్టోత్తర శతనామాలు చెప్పుకుంటూ స్వామివారి పాదాల దగ్గర ఈ సింధూరాన్ని అనేది వేస్తూ అష్టోత్తర శతనామాలు అయితే నేను చెప్తూ ఉన్నానండి. పూజా సమయం వచ్చేసి హనుమాన్ జయంతి మనం 2025లో 2 సార్లుగా అయితే జరుపుకుంటున్నాం కదండి. దీన్ని చిన్న హనుమాన్ జయంతి లేదా హనుమాన్ విజయోత్సవంగా అయితే పిలువబడుతుంది కదా. ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఏ తారీఖున అయితే వచ్చింది, శుభముహూర్తము, అలాగే పూజా సమయం గురించి కూడా చెప్తాను. చైత్ర పౌర్ణమి రోజునైతే ఈ పూజను అనేది చేసుకోవాలండి. చిన్న హనుమాన్ జయంతి వచ్చేసి 2025 ఏప్రిల్ 12వ తారీఖున అయితే వస్తుందండి మనకి. ఈ పూజా సమయము సుముహూర్తం వచ్చేసరికి ఉదయం 3:21 నుండి 5:51 నిమిషాల లోపునైతే పూజన అనేది మనం చేసుకోవాలండి. అలాగే హనుమాన్ జయంతి రెండవసారి ఎప్పుడు చేసుకోవాలంటే మార్గశిర అమావాస్య రోజు అయితే ఈ పూజను అయితే చేసుకుంటామండి. అది కూడా డిసెంబర్ 2025వ తారీఖున అయితే ఇది కూడా మనం హనుమాన్ జయంతిగా అయితే చేసుకుంటాము. అది ఉదయము శుభముహూర్తం పూజా సమయం వచ్చేసి ఉదయం 6:30 నుండి 7:45 నిమిషాల వరకు అండి ఈ పూజను అయితే మనం చేసుకోవాలి. దీన్ని ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నానండి. ఉదయాన్నే తలస్నానం చేసి మంచి దుస్తులను ధరించాలని, పట్టు వస్త్రాలు కానివ్వండి లేదంటే శుభ్రమైన వస్త్రాలను అయితే ధరించాలి. అలాగే ఇక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ జపిస్తే చాలా మంచిది. ఈరోజు రామాయణంలో సుందరకాండ విభాగాన్ని చదవటం వల్ల చాలా మంచి జరుగుతుందండి. అలాగా ఈ రోజున హనుమాన్ చాలీసా రామాయణంలో ఉన్న సుందరకాండను అయితే పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా పూజనైతే మనం చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి అయితే ఉంచుకున్నాను. అది నేను పూజలో అయితే పెట్టుకున్నాను. మీరు కూడా కనీసం ఒక 3 తమలపాకుల పైన సరే శ్రీరామ అని రాసుకొని స్వామివారి పాదాల దగ్గర అయితే నేనైతే ఉంచుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ ఎర్రని పుష్పాలతో కూడా స్వామివారికి పూజన అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఎర్రని అక్షింతాలు అంటే సింధూరం కలిపిన అక్షింతాలు కానీ ఈ రోజుకి స్వామివారికి ఎర్రని వస్తువులు అయితే చాలా ఇష్టం అనమాట. ఇలాంటి ఎర్రని వస్తువులతో అయితే పూజని చేసుకుంటే చాలా మంచిది. అలాగే హనుమాన్ జయంతి శ్రీరాముడు భక్తుడైన హనుమంతుడి జన్మదినాన్ని జరుపుకునే పండగ చాలా మంచిదండి. చైత్ర మాసంలో పౌర్ణమి రోజునైతే మనం ఈ పండగను జరుపుకుంటున్నాం కాబట్టి వాయుదేవ్ కుమారుడైన అంజనీ పుత్రుడు మనకి ఈ పూజ చేయటం వల్ల ఎంతో ధైర్యం కానీ అలాగే కష్టాల్లో ఉన్న లేదంటే పిల్లలకి ఎలాంటి భయం ఉన్నా సరే ఈ ఆంజనేయ స్వామి పూజలు పిల్లలతో కూడా చేయించడం చాలా మంచిదండి. అలాగే విద్యకి బుద్ధికి ఆంజనేయ స్వామి బలబుద్ధికి అన్నీ కూడా పిల్లలకైతే అభ్యసిస్తాయండి. అందుకే ఈ ఆంజనేయ స్వామి విభూదిని మీ నుదుటన అలాగే పిల్లల నుదుటన కూడా రోజు కూడా ధారణ చేయండి, చాలా మంచిది. ఈ సింధూరాన్ని పూజ అయిన అనంతరము స్వామివారిని దగ్గర నుంచి తీసి ఒక దాంట్లో తీసుకొని రోజు కూడా పిల్లలకి అలాగే మీరు కూడా నుదుటనైతే ధారణ చేసుకోండి.
ఇక్కడ నేను పూజ అనంతరము విఘ్నేశ్వరుడికి అయితే ముందుగా అయితే ప్రసాదాన్ని అయితే నివేదిస్తున్నానండి. బెల్లాన్ని కానీ, అటుకులు కానీ, లేదంటే ఏదైనా పాయసం కానీ, ఉండ్రాలు కానీ విఘ్నేశ్వరుడికి అయితే నేను ఎప్పుడు కూడా నిత్యము పెట్టుకుంటానండి. వేరేగా నేను కనీసం బెల్లాన్నైనా పెడతాను. నేను రెగ్యులర్గా విఘ్నేశ్వరుడికి అయితే బెల్లాన్ని అయితే నివేదిస్తాను. బెల్లాన్ని దేవుడి మూలలో పెట్టుకుంటే చాలా మంచిది. మనకి నైవేద్యం లేనప్పుడు కనీసం బెల్లాన్నైనా నివేదించుకోండి. అలాగే స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టమైన అప్పళ్ళు కానీ, గారెలు కానీ మాలలుగా చేసి కూడా మనం వేయవచ్చండి. లేదు మాకు అంత స్తోమత లేదు అని అనుకుంటే కనీసం 2 అరటిపళ్ళనైనా సరే స్వామివారికి అయినా ప్రసాదాన్ని నైవేద్యం చేయండి, సరిపోతుంది. ఎక్కువ చేయనవసరం లేదు. మనం ఇలా సింపుల్గా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మంగళహారతిని అయితే ఇస్తున్నానండి. కొంతమందికి తిప్పేటప్పుడు జారిపోతూ ఉంటుంది హారతి కర్పూరం. అలా జారకుండా ఇలా మనం హారతి దానికి నొక్కి పెడితే అది మనకి ఎలాగో కూడా పడిపోదన్నమాట. దాని తర్వాత హారతిని వెలిగించిన తర్వాత ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో తిప్పి గంటను కూడా కొడుతూ కుడి చేతితో దీపాన్ని ఇస్తూ ఎడమ చేతితో అయితే గంటను అయితే కొట్టాలండి. ఇలా అయిన తర్వాత దేవుళ్ళ పటాలకు అన్నిటికీ కూడా హారతిని ఇచ్చిన అనంతరమే నీరాజనం పలకాలండి. మంగళహారతి వచ్చేటోళ్ళు పాడుకుంటూ మంగళహారతిని అయితే ఇచ్చుకోండి. లేదు అంటే మాకు ఏ మంత్రాలు రావు అంటే చెప్పాను కదండి, ఏదైనా మీకు ఇష్టమైన దైవాన్ని నామాన్ని అయితే జపించండి. దాని తర్వాత పటాలన్నీ ఇచ్చిన తర్వాతే నీరాజనం ఒక్క నీటి బొట్టునైతే దీని మీద వేసి 3 సార్లు కళ్ళకి అద్దుకున్న తర్వాత ఒక పుష్పాన్ని అయితే పట్టు ఉంచి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణం అనేది చేసి శిరసావహించి నమస్కరించుకొని ఆ పుష్పాన్ని దేవుడి పాదాల చెంతనైతే పెట్టి మన కోరికని నెరవేర్చమని ఆ స్వామివారికి మనసారా వేడుకుంటే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలా ఇంట్లో సింపుల్గా అయితే నేను చేసిన పద్ధతులు నిత్య పూజ విధానము, అలాగే శ్రీ ఆంజనేయ హనుమాన్ జయంతి కూడా ఇలానైనా ఇంట్లోనే పూజా మందిరంలో సపరేట్గా పీట వేసుకోకుండా చేసుకోవాలా వద్దా అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా పూజా మందిరంలో చేసుకోండి. చాలా మంచిది. ఆ ఆంజనేయ స్వామిని కానీ మనం మనసారా తలిస్తే మన ఇంట్లో అయితే వచ్చి ఉంటాడండి. అలాగే మనకి ఏ పనిలోనైనా సరే వెన్న ఉండి నడిపిస్తాడండి ఆ స్వామి. అలా నమ్ముతూ స్వామివారికి అయితే ఇలా పూజనైతే చేసుకున్న తర్వాత ధూపం అయితే వేయండి. నా దగ్గర ఇలా సాంబ్రాణి స్టిక్ ఉంది కాబట్టి దాంతో ధూపాన్ని అయితే చూపించి మీ దగ్గర సాంబ్రాణి వేస్తే ఇల్లు మొత్తం కూడా ధూపాన్ని అయితే వేయండి. అది చాలా మంచిదన్నమాట. పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట అలా ధూపం వేయడాన్ని. ఇలా మీరు సింపుల్గా అయితే ఈ రోజున హనుమాన్ జయంతి రోజున అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు నైవేద్యాలు ఏవైనా చేయాలనుకుంటే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అప్పాలు కానీ, పరవన్నం కానీ ఏమైనా సరే చేసి స్వామి దగ్గర నివేదించుకోండి. అలాగే ఆ ప్రసాదాన్ని ఇంటిలో పాది తింటూ ఆ విభూదిని గంగ సింధూరాన్ని నుదుటన ధారణ చేసుకొని ఈరోజు హనుమాన్ టెంపుల్కి మీకు దగ్గరికి సమీపంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ మీకు నచ్చితే ఏమైనా సరే దానం అయితే ఇవ్వచ్చండి. పిల్లలకి చాలా మందికి కూడా ఈ గారెలు చేసిన అప్పలు కానీ, గారెలు కానీ స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఉంచి ఇస్తే చాలా మంచిదండి. అలాగే ఈరోజు తమలపాకు మాల లేదంటే అప్పల మాల కూడా తయారు చేసి స్వామివారి మెడలో అయితే వేయచ్చు. మీకు పూజా మందిరంలో వీలుంటే పూజా మందిరంలో పెట్టుకోండి, లేదంటే గుడికైనా వెళ్ళి ఇవ్వవచ్చు అనమాట. ఇలా సింపుల్గా అయితే చేసుకోండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.